ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ టాక్ టు యు వన్స్? గో టు హెల్. ఎందుకు తిట్టిందిరా? రే, నీ ఓల్డ్ స్కూల్ డైలాగులు ఇక్కడ నడవవురా. హాయ్ అండి, హౌ ఆర్ యూ అట్లా కాదు. హే వాట్సాప్, క్యాన్ వి హ్యాంగ్ అవుట్ ఫర్ అ వైల్, ఇట్లా పాస్ట్ డైలాగులు వాడరా. ఫాస్ట్గా ఉండాలి మామా. సరే. ఆల్ ద బెస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ జాయిన్ యూ? హాయ్. హాయ్. మీ? ఐ మీన్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అ మినిట్? 5 minutes లో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, అడిగి చెప్తా. సారీ. హాయ్, నా పేరు అర్జున్. మీతో కాసేపు మాట్లాడచ్చా? ఏం మాట్లాడతావురా? క్యాషువల్గా మాట్లాడి తెలుసుకుందామని. 5,000 ఇస్తే రోజంతా మాట్లాడొచ్చు. హాయ్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ వైల్? వై? అంటే మన ఇద్దరికి సెట్ అవుతుందో లేదో చూద్దామని. ఐడియా బాగుంది కానీ అప్రోచ్ బాగాలేదు. ఏదైనా కొత్తగా ట్రై చేయి. అమ్మాయిని చూసి ఆగిపోవడం అదే ఫస్ట్ టైం అండి. ఆలస్యం చేయకుండా అప్రోచ్ అవుదాం అనుకునే లోపే సెక్యూరిటీ వాడు ఆపేశాడు. బంగారం లాంటి జాబ్ మానేసుకొని మండే మార్నింగ్ ఈ ముష్టి మొహాలతో తిట్టించుకోవడం అవసరం ఆరా నీకు? చల్ పాగల్గా. నోరా, ఐ వోంట్ గివ్ అప్. జస్ట్ వెయిట్, ఇప్పుడే వస్తా. రేయ్ రేయ్ రేయ్. హాయ్, నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఎతుకుతున్నానండి. అది మీరో కాదు తెలుసుకోవడానికి ఒక 5 minutes టైం ఇస్తారా? వినడానికి పనిగా ఉన్న అదే నిజమండి. నేను ఇప్పటివరకు ఏ అమ్మాయితో రిలేషన్లో లేను. ఉండాల్సిన అవసరం వస్తుందని కూడా ఇప్పుడు అనుకోలేదు. ఇంతలోనే మా నాన్న పెళ్లి చేసుకోమని ఫోటో తీసుకొచ్చి నా ముందు పెట్టించాడు. అరే, ఆఫ్టర్ ఆల్ పెళ్లికి వేసుకునే బట్టలే 10 షాపులు తిరుక్కుంటాం. అలాంటిది పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బతికిపోయే అమ్మాయి. ఒక్క ఫోటో చూసి ఎలా సెలెక్ట్ చేస్తాం? నేను ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయితో అయితే నేను సంతోషంగా ఉండగలను, ఏ అమ్మాయి నా క్వాలిటీస్తో సంతోషంగా ఉండగలదో ఆ అమ్మాయినే కదా నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే కదా నా లైఫ్ బాగుంటుంది. అది తెలుసుకోవడానికి మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా ప్లీజ్? ఈ అప్రోచ్ కరెక్ట్. ఎవరండి? ప్లీజ్ ఒక 2 minutes నా బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్ లా యాక్ట్ చేయాలా? హలో, ఎవరు మీరు? ప్లీజ్, నా ఎక్స్ వస్తున్నాడు. వాడు నాతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా చీట్ చేస్తున్నాడని తెలిసి వాడిని దూరం పెట్టాను. కానీ ఇప్పుడు మా విషయం మా ఇంట్లో చెప్పేస్తానని, నా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ. సిరే సిరే, ఎవడీడు? తన బాయ్ ఫ్రెండ్ని. నేను నిన్ను అడగలేదు, దాన్ని అడిగాను. ఎవడీడు? ఎవరిని అడిగితే ఏంటి భయ్యా, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా. తన బాయ్ ఫ్రెండ్. చూడు బ్రో, ఇది నీకంటే ముందు ఎవడెవడితో తిరిగిందో నీకు తెలియదు. నీకు మంచి కోరి చెప్తున్నా, దీనికి దూరంగా ఉంది. నాకంటే ముందు తను ఇంకెవరితో తిరిగినా అది పెద్ద తప్పు కాదు భయ్యా. కానీ నాతో ఉన్నప్పుడు మాత్రం ఇంకెవరితో తిరిగినా తప్పే. అయినా నువ్వు నా మంచి కోరి చెప్పినట్లేదు, తను చెడు కోరుకుంటున్నట్టుంది. మోసం నువ్వు చేసి 10 మంది ముందు తన పరువు చేస్తాను బెదిరిస్తావు ఏంట్రా? తప్పు కదా. నువ్వు బెదిరించినంత మాత్రాన తను భయపడమో బాధపడమో చేస్తుందేమో, కానీ తిరిగి నీ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మోసాన్ని ఎవరు క్షమించలేరు భయ్యా. కరెక్ట్ కాదు.
సో మచ్. ఇట్స్ ఓకే. కెన్ వీ టాక్ ఫర్ అ మూమెంట్? యా, ఒక 2 minutes వచ్చేస్తా.